ఏపీలో ప్రారంభమైన ఓటింగ్ అనే చెప్పాలి. దేశంలో కొనసాగుతున్న 4వ విడత పోలింగ్ అయితే కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. ఇక ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు ఓటర్లు. ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న మాధవీలత కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అలాగే సినీ ప్రముఖులు కూడా వారి వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. సినిమా తారలు చిరంజీవి, అల్లు అర్జున్, ఎన్టీఆర్ మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. ఎన్టీఆర్ అలాగే వారి సతీమణితో కలిసి పోలింగ్ బూత్ దగ్గరికి చేరుకున్నారు. అనే స్క్రీన్ మీద మనం చూస్తున్న మాధవీలత కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్ దగ్గరికి చేరుకున్నారు. To all the voters, that it is a responsibility of every citizen that they need to go out to vote, because the vote brings two changes. One, a new change and development towards themselves and their families. And the other one is, it gives an opportunity to change the lives of downtrodden, the lives of Dalits, the lives of poor, and the lives of those every old-aged individuals or people who have been abandoned. So the vote is the most, I would say, precious social work, along with a selfish desire to move on towards the development. So I would say, you may not have money, but if you have vote, then you have contributed to the nation to go towards Vikasat Bharat. And the best thing that all of you have to understand is, सबका साथ में ही विकास है, अलग-अलग जीने में विकास नहीं है. మీరు హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మల్కాజ్గిరిలో ఓటేసుకున్నట్లు మీరు ఓటేసుకోలేకపోయారు. అలా ఎందుకు అనుకోవాలి? ఎందుకు? ఎక్కడ ఉన్నా కూడా నా ఓటుని నేను వినియోగించుకునే ఒక ఆలోచన నాలో ఉండాలి, ఆ బాధ్యత నాలో ఉండాలి. నేను ఇంత దూరం వచ్చి ఓటు వేసి నా కాన్స్టిట్యుయెన్సీకి వెళుతున్నాను అని అంటే, ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎక్కడ ఉన్నా ఆ ఓటు అక్కడ వేసి వాళ్ళ పనులకు వాళ్ళ బాధ్యతలకు ముందుకు వెళ్ళాలి. అది కాదు మేడం, మీరు అభ్యర్థి హైదరాబాద్ పార్లమెంట్, మీరు ఓటేస్తున్నది మల్కాజ్గిరి పార్లమెంట్. అవును, నేను చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. ఎందుకు? ఆడవాళ్ళం అయ్యా, పెళ్లిళ్ళే అత్తగారింటికి వెళ్తాము. సో మళ్ళీ పుట్టింటికి ఓటు ఎట్లా వెళ్తున్నా? ఇల్లు ఎందుకుంటుంది అక్కడ? అంటే నేను లేని ఇల్లు తయారు చేసి మోసంగా ఓటు వేయినా? కాదు కదా. ధర్మబద్ధంగా నా అత్తగారి ఇల్లు ఇక్కడ ఉంది, నేను ఇక్కడికి వచ్చాను పెళ్లయ్యాక, ఇక్కడ నేను ఓటు వేస్తున్నాను. I've been truthful to myself and the life that I have led. నాకు అర్థమైంది నాయన, నా ఓటు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందంగా వేస్తున్నాను. దేశం పట్ల నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను. ఇప్పుడు హైదరాబాద్ లో నా ఓటు ఉండాలి అని అంటే మా వారిని, నా పిల్లల్ని హైదరాబాద్ కి నేను షిఫ్ట్ చేయాలి, which is not correct, which will not happen. I'm being truthful. I'm doing my duties. You are lioness of Hyderabad. Thank you. I'm so happy. My place in Malkajgiri, where I'm my in-laws house, everybody is welcoming me. That's also a pleasure to me. मैडम हिंदी में बोल दीजिए मैडम, आपने अभी भी वोट कास्ट किया, अपना कैसा महसूस कर रही हैं, क्या अपील करना चाहेगी? बस मैं ही कहना चाहती हूँ, मैं वोट डालकर अपने आप को एक जिम्मेदार नागरिक समझ रही हूँ, क्योंकि एक वोट एक ऐसा समाज सेवा दृक्पथ को एक इंसान में दिखा देती है. क्योंकि एक वोट डालने से दो फायदे होते हैं. एक खुद का परिवार, खुद के बच्चे आगे लेके जाने के लिए एक विकसित भारत के प्रति, और दूसरा उन सारे गरीबों के लिए, नन्हे मुन्ने बच्चों के लिए, दलितों के लिए और औरतों के लिए, और वो सारे बूढ़े बुजुर्ग के लिए, जिनके लिए एक सच्चा और एक अच्छा प्रशासन चाहिए, उनके प्रति भी एक ऐसा सहकार और मदद हो जाती है. एक वोट खुद के लिए भी और देश की प्रगति के लिए भी. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.